సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సీతారాముల కళ్యాణం అనే ఫిలిం తో మనకి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు వెంకట్ గారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హాలీవుడ్ లో అక్కడ షారుఖ్ ఖాన్, టాలీవుడ్ లో మాత్రం ఇక్కడ షారుఖ్ ఖాన్ అంటే మాత్రం ఈయన గుర్తొస్తుంటారు. చాలా బిల్డప్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ చెప్పాలని. చెప్పండి. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, బట్ రావడం మాత్రం లేటెస్ట్ గా వస్తాను. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రెడీగా ఉన్నాయి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి మూవీస్ అన్ని. ఓం హరుడు నా సోలో మూవీ, దాని డైరెక్టర్ వచ్చేసి రాజ్ తాలూరి, పోలీస్ ఆఫీసర్ రోల్, అది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వెంకట్ జీ, మీరు పుట్టింది విజయవాడలో, స్టడీస్ అంతా ముంబైలో. అవును. ఫస్ట్ నుంచి యాక్టర్ అవ్వాలనే మీరు మోడలింగ్ చేస్తారు, లేదా మోడలింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ స్టార్ట్? లేదండి, నా కాలేజ్ అప్పటి నుంచి డెఫినెట్లీ నాకు మూవీస్ లో రావాలనే ఆలోచన ఉంది. ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారితో నాకు గుర్తుందండి, రామచంద్రపురంలో సీన్ చేస్తున్నాం, ఆ సీన్ లో ఆయన నన్ను కొట్టాలి. సో నాకు ఆ రియాక్షన్ రావట్లా. సో ఆయన ఇచ్చేసారు షార్ట్ లో. మా తమ్ముళ్ళు జెమ్స్ రా, క్యారెక్టర్ విషయంలో మాత్రం మా తమ్ముడు జెమ్స్ అండి. ఆయన పేరు అనగానే మాకు ఒక ఎమోషన్. సో నా అదృష్టం చూడండి, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక చిరంజీవి గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ అన్నా ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అసలు ఓజీ కోసం. నేను సినిమా చేస్తున్నాను ఇంకా 1970s అట్లా టైం ట్రావెల్ మూవీ ఎక్కువ చెప్పారు. ఫస్ట్ ఫిలిం, అక్కడి నుంచి వచ్చిన ఏమైనా కాంప్లిమెంట్స్ గుర్తున్నాయా? నేను డైరెక్టర్ చాలా డిసప్పాయింట్ అయ్యాం, వైవిఎస్ చౌదరి నేను డిసప్పాయింట్ అయ్యాం. చూద్దాం మన పోస్టర్లు ఏమైనా పడి అని మేము క్రాస్ రోడ్స్ వెళ్ళాం, అక్కడ పోస్టర్స్ లేవు, ఏం లేవు. యాక్చువల్లీ ఇంజూర్ అయిందని విన్నాను, అందుకే కొంచెం సినిమాలకు కూడా దూరంగా ఉన్నారని విన్నాను. అసలు అది ఏంటి? ఈ డైరెక్టర్ కింద నుంచి దూకండి సార్ అన్నాడు. ఆ రోజు నేను డబుల్ మైండ్లో ఉన్నా, అండ్ దట్ కాజ్డ్ యాక్సిడెంట్. సో బ్యాక్ ఇంజరీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఎప్పుడు సెలబ్రిటీలు అంటది స్టూడియోలో ఉంటుంది, బయటికి వెళ్తే గెస్టులతో ఇంటర్వ్యూ చేస్తుంటుంది అని అనుకుంటున్నారు కదా. బట్ ఏంటి ఇప్పుడు గిటార్తో వచ్చింది అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ఈ గిటార్కి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసే సెలబ్రిటీకి బాగా కనెక్షన్ ఉందండి. సో అందుకనే ఈ గిటార్తో ఇంట్రడక్షన్ ఇచ్చాను అనమాట. సీతారాముల కళ్యాణం అనే ఫిలింతో మనకి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు వెంకట్ గారు. ఈ సాంగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ఆలోచించి ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఆ సాంగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓజీలో కూడా చేస్తున్నారు, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం నార్మల్గా ఉండదట. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. సో ఫస్ట్ అయితే వెంకట్ గారి దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ గిటార్తో ఆయనకున్నటువంటి మెమరీస్ కావచ్చు, అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటనేది ఆయనతో మాట్లాడేసి తెలిసేసుకుందాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలో పర్సన్స్ ఒక మాట అంటుంటారంట ఆయన గురించి, హాలీవుడ్ లో అక్కడ షారుఖ్ ఖాన్, టాలీవుడ్ లో మాత్రం ఇక్కడ షారుఖ్ ఖాన్ అంటే మాత్రం ఈయన గుర్తొస్తుంటారు. ఇంత ఎలివేషన్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు కదా, వెంకట్ గారు. సో ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కనిపిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకుని వచ్చారు అని అందరూ అంటూ ఉన్నారు. సో మనందరం చాలా మిస్ అయ్యాము స్క్రీన్ మీద ఆయన్ని. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయన్నమాట, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి.
హాయ్ సార్. హలో సువర్ణ గారు, యా బాగున్నారా? చాలా చాలా బాగున్నా. మీరు చాలా బిల్డప్ ఎక్కువ ఇచ్చారు. లేదు యాక్చువల్లీ నేను చాలా ఎంక్వైరీ చేసి వచ్చాను. యాక్చువల్లీ చెప్పిన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, ఇది నిజమా కదా చెప్పండి అంటే. అక్కడ షారుఖ్ ఖాన్ అంటారు సార్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు, బట్ టాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కంపారిజన్ నాట్ కంపారిజన్, బట్ చాలా మంది అంటుండే వాళ్ళండి. అలీ గారే చెప్పారు యాక్చువల్లీ. మా డైరెక్టర్, మా ఫస్ట్ సినిమా డైరెక్టర్ వైవేష్ చౌదరి గారు సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ మిక్స్ ఉంటామని అనేవాళ్ళు, ఆయన అనేవాళ్ళు అట్లా. అలీ గారు మేబీ అది పికప్ చేసినట్టున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యు సార్. సేమ్ ఇయర్ అండి. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సరదాగా మాట్లాడండి సువర్ణ గారు. అవునా? ఓకే, చాలా రోజుల తర్వాత కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. బట్ ఒక డౌట్ ఉంది, అప్పటికి ఇప్పటికి ఇలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అసలు చాలా మంది కూడా పోటీ పడుతున్నారు ఈ మెయింటెనెన్స్ కోసం. అందరూ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నాకంటే సీనియర్ యాక్టర్స్ ఇంకా హీరోస్ గా చేస్తున్నారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా హీరోస్ గా చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ మేబీ అనిపించదేమో. నాకు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నానని అట్లా అనిపిస్తుందేమో. బట్ నేను ఎప్పుడు ఆల్వేస్ ఇన్ టు ఫిట్నెస్. సో నథింగ్, అది ఇట్స్ బి పార్ట్ ఆఫ్ మై డైలీ రొటీన్. అంతేనండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ చెప్పాలని. ఏంటండి? చెప్పచ్చా? చెప్పండి. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, బట్ రావడం మాత్రం పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా వస్తాను, రావడం మాత్రం పక్కా లేటెస్ట్ గా కూడా వచ్చారు యాక్చువల్లీ. ఓకే, యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రెడీగా ఉన్నాయి, రిలీజ్ కి రెడీగా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి మూవీస్ అన్ని. అండ్ ఓం హరుడు నా సోలో మూవీ, దాని డైరెక్టర్ వచ్చేసి రాజ్ తాలూరి. అది వచ్చేసి ఒక మాస్ కమర్షియల్ అన్ని. అంటే నేను ఫస్ట్ టైం అట్లా ఒక మాస్ సినిమా చేయడం. పోలీస్ ఆఫీసర్ రోల్, అది ఎన్కౌంటర్ స్పెషలిస్టు. సో డైరెక్టర్ రాజు ఏంటంటే బాగా స్క్రిప్ట్ మీద బాగా హోల్డ్ ఉంది. నాకు దాదాపు ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి పరిచయం. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు అట్లా చూపించలేదు, అట్లా చూపిస్తానని అన్నాడు. అట్లాగే నన్ను స్క్రీన్ మీద చూపించాడు. సోలో సాంగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎలివేషన్స్ కానివ్వండి, ఒక పక్క మాస్ హీరోకి ఎట్లా ఉంటాయో అట్లా ప్రజెంట్ చేశాడు. అండ్ అతనికి ఏంటంటే మెయిన్ స్టోరీస్ మీద బాగా గ్రిప్ ఉంది. రైటింగ్, డైలాగ్స్ అన్నీ అతనే రాసుకుంటాడు. అంటే ఆల్రెడీ ఈ సినిమా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మేమిద్దరం ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా ఒక 4 స్టోరీలు రెడీగా ఉన్నాయి అతని దగ్గర. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. యాక్చువల్లీ వెంకట్ జీ, మీరు పుట్టింది విజయవాడలో, అవును, స్టడీస్ అంతా ముంబైలో, అవును, అండ్ హైదరాబాద్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years నుంచి ఇక్కడే ఉంటున్నారు, స్టే ఇన్ హైదరాబాద్. అవునండి. సో ఒక్కసారిగా ఈ జర్నీని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే చాలా మెమరీస్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఏదైనా కొన్ని ఎవరికి తెలియని విషయాలు మాతో షేర్ చేసుకోవాలి ఇవాళ, ఓకేనా? అంటే చాలా మంది నేను ఇంకా బాంబేలో ఉంటానని అనుకుంటారు. లేదు, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. అంటే ఇనీషియలీ నా ఫస్ట్ 1-2 మూవీస్ అక్కడి నుంచి ట్రావెలింగ్ చేసేవాడిని అనుకుంటా. బట్ లేటర్ ఆన్ ఇంకా మనం ఇక్కడే ఉండాలని చెప్పేసి షిఫ్ట్ అయిపోయానండి ఎప్పుడో. సో అది చాలా మందికి అది తెలియదు. చాలా మంది నేను నాగార్జున గారికి రిలేటివ్ అనుకుంటారు. అక్కినేని వెంకట్ అంటే వాళ్ళ అన్నయ్య పేరు నన్ను కన్ఫ్యూజ్ అయ్యి ఆ కన్ఫ్యూజన్ ఉంది. నాకు నాగార్జున గారు నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అండి ఆయన. సో నేను మీలాగానే సాధారణం బయట నుంచి వచ్చినోడినే, నేను కామన్ మ్యాన్ కాదు. ఫస్ట్ అంటే మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీ జర్నీ చాలా బాగుంది. అంటే మీకు అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి యాక్టర్ అవ్వాలనే మీరు మోడలింగ్ చేస్తారు, లేదా మోడలింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ స్టార్ట్? లేదండి, నాకు కాలేజ్లో స్కూల్ కాదులేండి, కాలేజ్ అప్పటి నుంచి డెఫినెట్లీ నాకు మూవీస్లో రావాలనే ఆలోచన ఉంది. సో ఇంకా ఫోకస్ మొత్తం దాని మీద. అంటే ఎట్లా వస్తాను, ఎట్లా ఏంటి అనేది అసలు ఏం తెలియదు. ఏదో కాలేజ్లో, ఇంటర్ కాలేజ్లో ఫ్యాషన్ షోస్ అవన్నీ బెస్ట్ మేల్ మోడల్గా అవన్నీ గెలిచేవాడిని. సో అది ఒక కిక్ అనమాట. అంటే బాంబేలో అంత సొసైటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ, అంతా ఫ్యాషన్ అంతా. సో అక్కడే మనకి బాగానే రికగ్నైజేషన్ వచ్చిందంటే మనం బాగానే ఉంటామని ఒక నమ్మకం. సో ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ మూవీకి వైవే చౌదరి గారిని కలవంగానే నేను ఆ సినిమాకి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం వారి హీరో అని ఆయన డిసైడ్ అయిపోయారు. సో అలా మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. బట్ ఆ టైంలో ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికి అంత ఎంకరేజ్మెంట్ లేదు. సో నాకు స్టిల్ గుర్తుంది, మన అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres నా స్క్రీన్ టెస్ట్. సో నిన్నే పెళ్ళాడతా సెట్
ఓకే. సో దాని ఎక్సైట్మెంట్ అంటే అప్పుడు నేను నిన్న పిల్లాడితో సినిమా చూశాను నేను. నాగార్జున గారి కాస్ట్యూమ్స్ మాకు వేయటం అనమాట ఆ స్క్రీన్ టెస్ట్కి. సో ఇట్ వాజ్ వెరీ, ఆయన ఒక సూపర్ స్టార్ ఆయన. సో స్క్రీన్ టెస్ట్ నాకు అప్పుడు నాతో పాటు ఉంది. నేను ఎర్లీ ఐ వాజ్ 21 or something, 21 కాలేజ్ అయిపోయి జస్ట్ ఆ సంవత్సరం మిస్టర్ ఇండియా అప్పుడు గ్లాడ్ ర్యాక్స్ ఉండేది, అది గెలిచిన ఒక కుర్రాడు. అతను చూస్తే 6'2" ఉన్నాడు, ఫేర్గా ఇట్లా బాడీ గీడి అంతా. నేను బచ్చలాగా బక్కగా ఉండేవాడిని. ఆయన చూసి నేను షాక్ అయిపోయాను, ఏమో ఇతని ముందు నన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారా అని. సో అండ్ స్క్రీన్ టెస్ట్ కూడా నేను ఈ రోజుకి స్క్రీన్ టెస్ట్ ఇవ్వలేను, నాకు రాదు, ఎందుకంటే మాకు అలవాటు లేదు. బట్ అదే మనం కాస్ట్యూమ్ వేసుకొని ఏ రోల్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా వెళ్ళిపోయి సెట్లోకి వెళ్ళిపోయి ఈవెన్ రోడ్స్ మీద ఎక్కడైనా ఫస్ట్ డే అయినా చేసేస్తాం. కానీ స్క్రీన్ టెస్ట్ అలవాటు లేదు. సో నా స్క్రీన్ టెస్ట్ కూడా ఇప్పుడు మీరు ఎట్లా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారో మా వైవేష్ చౌదరి గారు అట్లా క్వశ్చన్స్ అడిగారు నన్ను, అదే నా స్క్రీన్ టెస్ట్. అతనేమో డాన్సులు చేసేస్తున్నాడు, ఏ హడావిడి డైలాగులు చెప్పేస్తున్నాడు, సరే మనది దొబ్బిందిలే అనుకున్నాను. కానీ ఈవినింగ్ షూట్ చేసిన టేప్స్ అయి నాగార్జున గారు చూసి ఇతన్ని ఫిక్స్ చేసేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నాగార్జున గారు ఫర్ దాట్. ఓకే. వెంకట్, హీరో వెంకట్ అనగానే ఫస్ట్ మీరు ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని సక్సెస్ఫుల్ కొట్టినా ఫస్ట్ ఫిలిం అనేది ఖచ్చితంగా ఇట్స్ లైక్ బేబీ. అవునండి. అండ్ మంచి రికగ్నైజేషన్ వచ్చింది. అవును. స్టిల్ ఇప్పటికీ మాకు మీ సినిమాలు రీకలెక్ట్ చేసుకుంటే అందులో చాలా మెమరీస్ మేమే ఎంజాయ్ చేస్తుంటాం. సాంగ్స్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్స్ కావచ్చు. ఆ ఫిలింతో ఒక పెద్ద బౌండరీలకు పడ్డారు అనే ఆలోచన ఇప్పుడున్న అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు స్క్రీన్ షేరింగే కోరుకుంటారు చాలామంది యాక్టర్స్. సెలెక్ట్ అవ్వడమే ఒక గొప్ప వరం అనుకుంటే ఆయనతో స్క్రీన్ షేర్ ఇట్స్ లైక్ వావ్. సో ఆ మూమెంట్ అసలు ఏదైనా షేర్ చేస్తారా విత్ నాగేశ్వరరావు గారు? ఐ మీన్ చాలా నేను నా అదృష్టంగా భావిస్తానండి. అంత పెద్ద స్టార్తో, ఆయన అంత లెజెండ్ ఏఎన్ఆర్ గారు. సో ఆయనతో యాక్ట్ చేయడం అనేది చాలా కొంతమందికే, అంటే ఇప్పుడున్న జనరేషన్కి అవకాశం దొరికింది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. అంటే నాకు అసలు కెమెరా ఏంటి అంటే బాంబేలో పెరిగాను కదా, అంత నాకు ఇక్కడ హడావిడ అంత తెలీదు. అంతే అంటే నేను సినిమా అట్మాస్ఫియర్ నాకు అలవాటు లేదు. మా ఫ్యామిలీలోంచి నేను ఫస్ట్ యాక్టర్ని. సో మా డైరెక్టర్ వైవేష్ చౌదరి ఏం చెప్పాడో నేను అది చేసేవాడిని. అందుకనే మేబీ ఆ పర్ఫార్మెన్స్ అంత న్యాచురల్గా ఉంటుందేమో. సో బట్ నాగేశ్వరరావు గారితో నాకు గుర్తుందండి, రామచంద్రపురంలో ఓ సీన్ చేస్తున్నాం. ఆ సీన్లో ఆయన నన్ను కొట్టాలి. సో నాకు ఆ రియాక్షన్ రాట్లా. సో ఆయన ఇచ్చేసారు షార్ట్లో, గట్టిగా ఒక చంపదెబ్బ గట్టిగా పడి మంచిగా ముద్రలు పడ్డాయంట బాగా. ఏడుపు వచ్చేసింది నిజంగా. సో యా, బట్ అంటే ఇంకా అది లెర్నింగ్ ప్రాసెస్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆయన కూడా చాలా బాగుంటారు ఆ సినిమాలో. రోల్ కానీ అసలు అంటే ఆ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా ఆయన. సో అండ్ ఆ సినిమాకి మ్యూజిక్ కీర్వాణి గారు, సాంగ్స్ లిరిక్స్ సీతారాం శాస్త్రి గారు. అండ్ మోర్ ఓవర్ మా డైరెక్టర్ వైవేష్ చౌదరి గారికి సాంగ్స్ మీద బాగా గ్రిప్ ఉందండి. అంటే అంటే చాలా అంటే ఆడియన్స్ చెప్పిన రివ్యూస్ కానీ ఆ తర్వాత వచ్చినప్పుడు చాలా కొత్తదనంగా అనిపించినాయి కదా ఆ టైంలో సాంగ్స్. సో డెఫినెట్లీ నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ స్టైల్ అప్పుడే చూపించారు మీరు. ఇప్పట్లో అది స్టైల్ యాక్చువల్లీ బాడీ ఫిట్స్ కావచ్చు. అండ్ ఆ క్యారెక్టర్ కి గిటార్ వాయించేలాగా చూపించడం, అంటే తను వచ్చినప్పుడల్లా హీరోయిన్ అంటే తను వచ్చాడు అని ఒక ఫీల్ వస్తుంది కదా. సో అది మాకు ఈ జనరేషన్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. బట్ అప్పట్లోనే అప్డేటెడ్ గా చూపించారు యాక్చువల్లీ. అవును, చాలా ఇప్పుడు నేను చాలా సార్లు సినిమాలు చూస్తానికి వెళ్తూ ఉంటాను, చీకట్లో మాస్క్ వేసుకొని వెళ్ళిపోదు. బట్ పక్కన కూర్చున్న వాళ్ళు చాలా సార్లు గుర్తుపడతారు. నేను షాక్ అవుతాను, ఎట్లా తెలిసింది మాస్క్ వేసుకొని ఉంటాం, చీకటి ఇయర్ రింగ్స్ పెట్టి గుర్తుపడతారు. సో అంటే ఆ టైంలో ఇప్పుడు బేసిక్లీ జనాలు నన్ను గుర్తుపట్టేది ఇయర్ రింగ్స్, టైట్ టీ షర్ట్స్, హెయిర్ స్టైల్ ఆల్సో. అసలు హెయిర్ స్టైల్ ఆల్సో. ఎట్లా అంటే అంటే ఫిజికల్ అపియరెన్స్ పక్కన పెట్టండి, కళ్ళు బాగుంటాయి, ఆ స్మైల్ అది పక్కన పెడితే, అంటే ఈ ఇయర్ రింగ్స్, ఈ టైట్ టీ షర్ట్స్ అవన్నీ అప్పుడు ఒక స్టార్టింగ్లో అప్పుడు
ఐ థింక్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను అనుకుంటూ ఇప్పుడు ధైర్యంగా క్రెడిట్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను. ఓకే, కాదు యాక్చువల్లీ విజయవాడకి గుంటూరుకి మంచి అనుబంధం ఉంది. అంటే మదర్ ఫాదర్ అక్కడే కాబట్టి, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫిలిము అక్కడి నుంచి వచ్చిన ఏమైనా కాంప్లిమెంట్స్ గుర్తున్నాయా? అంటే మీ ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేరు, రిలేటివ్స్ లేరు, మీరే ఫస్ట్ పర్సన్ ఇండస్ట్రీలోకి రావడం. అమ్మగారికి నాన్నగారికి అప్రిసియేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ఫిలింతోనే ఒక మంచి నేమ్ అయితే తీసుకున్నారు. బట్ థియేటర్లో చూసిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా, క్రేజీ కాంప్లిమెంట్స్, అట్లా ఏమైనా షేర్ చేస్తారా? విజయవాడ గురించి అడిగారు కాబట్టి నాకు విజయవాడ గాంధీనగర్ ఆ లేన్ మొత్తం సినిమా హాల్స్ ఉంటాయి. అవును. సో నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, బాలవైపు సినిమాలు అన్నీ చూసేవాడిని అనమాట. సో యాక్షన్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. సో అలా ఆ ఏరియాలో అప్పుడు రాజ్ యువరాజ్ థియేటర్స్ మంచి థియేటర్స్ అన్నట్టు. సో నా ఫస్ట్ మూవీ కూడా యువరాజ్ థియేటర్లో రిలీజ్ అయింది. సూపర్ అసలు యాక్చువల్లీ. అవును. సో మీది విజయవాడ ఏంటి? అందుకేనేనా? ఓకే. అంటే మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. అయితే ఊర్వశి మేనకాలో పునుగులూరు చెరుకు రసం అయింది. సో నాకు అంటే బాంబేలో అవన్నీ దొరికే కాదు. సో హాలిడేస్కి వచ్చినప్పుడు నేను ఇష్టం ఇచ్చినట్టు తిరిగేసేవాడిని. నాకు అంటే తెలుగు చదవటం వచ్చేది కాదు. సో పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఈ సినిమా ఈ పోస్టర్ మీద ఏం రాస్తుంది కొంచెం, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చూసి చదవగలను. అంటే సినిమాలు అంటే అంత పిచ్చి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ యువరాజ్ థియేటర్లో నా మూవీ రిలీజ్ అయింది. నేను మార్నింగ్ షో ఇక్కడ సంధ్యా 35లో వెళ్ళాను నేను. ఇక్కడ చూసారు. అంటే సినిమాకి ప్రీవియస్ నైట్ అన్నపూర్ణ ప్రివ్యూ థియేటర్లో షో వేస్తే అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అంటే నేను డైరెక్టర్ చాలా డిసప్పాయింట్ అయ్యాం, వైవిఎస్ చౌదరి నేను డిసప్పాయింట్ అయ్యాం. మీరు అడిగారు కదా ఎవరికి తెలియని విషయం. డిసప్పాయింట్ అయ్యి నాకు అప్పుడు నేను కారు బాంబే నుంచి తెచ్చుకున్న కారు ఉండేది. పదన్నయ్య ఒకసారి థియేటర్ వైపు, అంటే నన్ను ఊరికి అట్లా అనేవాడు, చూద్దాం మన పోస్టర్లు ఏమైనా పడి అని. మేము క్రాస్ రోడ్స్ వెళ్ళాము, అక్కడ పోస్టర్స్ లేవు, ఏం లేవు. అంటే ఇద్దరం రేపు పొద్దున్న మూవీ రిలీజు. సో సరే చూద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ థియేటర్కి వెళ్ళామండి. అంటే దట్ సింగిల్ స్క్రీన్స్కి ఉన్న ఆ ప్రత్యేకత ఆ టైంలో. అండ్ అంటే అన్ని థియేటర్స్ లేవు కదా. సో అందరూ క్రాస్ రోడ్స్కి రావాల్సిందే మెయిన్ థియేటర్. సో మార్నింగ్ 11 o'clock షో హౌస్ఫుల్. అంటే దానికి నాగార్జున గారు బాగా ప్రమోషన్ చేశారు. అండ్ టీవీలో వచ్చి ఇట్లా నేను కొత్త వాళ్ళు పరిచయం చేస్తున్నానని, అండ్ సాంగ్స్ కానీ అవన్నీ బాగా ప్లస్ అయినాయి. సో మార్నింగ్ షో హౌస్ఫుల్ ఉంది. సో చూస్తున్నాము. అండ్ ఇంటర్వెల్కి నేను బయటకు వచ్చేసరికి ఇంకా ఫస్ట్ టైం ఆటోగ్రాఫ్లు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో బై ఇంటర్వెల్ ఇట్ సెల్ఫ్, సో దట్ ఈస్ మై అంటే ఫేవరెట్ మూమెంట్ ఇన్ మై లాస్ట్ 20-25 years వాట్ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ. దట్ స్టిల్ హోల్డ్స్ a special place. ఓకే, సూపర్. అండ్ వెంకట్ సార్, ప్రతి ఒక్క యాక్టర్కి ఒక యాక్టర్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్. ఆయన ఈరోజు మెగాస్టార్ అయ్యారంటే ఆయన ఇప్పటి వరకు ఉన్న జర్నీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఆయన పేరు అనగానే మాకు ఒక ఎమోషన్. ఇట్స్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తితో స్క్రీన్ షేరింగ్, అందులోనూ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక పదం చాలా బాగా అందరి నోట వింటూ ఉన్నాం, మా తమ్ముళ్ళు జెమ్స్ రా. క్యారెక్టర్ చూసినా మాత్రం మా తమ్ముళ్ళు జెమ్స్ అండి. ప్రతి ఇంట్లో అన్నయ్య తమ్ముళ్ళ గురించి ప్రైజ్ చేసుకోవాలంటే ఈ జెమ్స్ అనే వర్డ్ వాడుతూ ఉండే, ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నాం. అంటే చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. ఆయన ప్రతి సినిమాకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీసుకొస్తూ ఆయన అభిమానుల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు టిల్ నో, ఇప్పటిదాకా కూడా. సో అన్నయ్య టైంలో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మెమరీస్ ఏమన్నా కలెక్ట్ చేసుకుని నాకు ఏదైనా ఒకటి ఎవరికి చెప్పనిది షేర్ చేస్తారా మెమరీ? ఎవరికి చెప్పదంటే అది లీస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. అసలు నేను చిన్నప్పటి నుంచి ఆయన అంటే విపరీతమైన ఇష్టం. ఆయన్ని నేను ఫస్ట్ సినిమా చూసింది నేను విజయవాడలో, ఐ థింక్ యమకింకరుడు అనే ఒక సినిమా చూశాను నేను. సో దాంట్లో ఆయన ఆ క్లైమాక్స్, ఆ బైక్స్ అవన్నీ, ఆ మ్యాడ్ మ్యాక్స్ స్టైల్లో ఆ లెదర్ అవుట్ఫిట్స్ వేసుకొని కాలు కుంటుతూ
క్లైమాక్స్లో ఉంటుంది రైల్వే స్టేషన్లో. అయినా బాగా ఎప్పుడైతే ఎవరు ఈ హీరో భలే ఉన్నాడే అని అప్పటి నుంచి ఆయన ఫ్యాన్ అయిపోయాను నేను. సో అంటే అండ్ తర్వాత హాలిడేస్కి వచ్చేటప్పుడు ఎప్పుడు ఆయన సెకండ్ రిలీజ్లు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కొని చూసేవాడిని, ఏసీ థియేటర్ ఉన్నా లేకపోయినా. సో అంత ఆయనంటే అంత అభిమానం. సో వచ్చాము, ఇండస్ట్రీకి వచ్చాము, సినిమా హిట్ అయింది. అప్పటికి నేను ఇంకొక 1-2 మూవీస్ చేస్తున్నాను. ఇట్లా ఒకరోజు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి మన థింక్ గ్రాండ్ కాక్తి అనుకుంటా అండి. అక్కడ ఆ ఫంక్షన్కి నేను వెళ్ళటం జరిగింది. అవార్డ్ ఫంక్షన్కి అన్నయ్య చిరంజీవి గారు కూడా వచ్చారు అక్కడికి. ఆయన ఇట్లా లిఫ్ట్లో నుంచి వస్తున్నారు, నేను లోపలికి హోటల్లోకి వెళ్తున్నా. ఎవరు మమ్మల్ని పరిచయం చేయాల, ఎవరు ఇంట్రడక్షన్ లేదు. ఇట్లా వెళ్ళేసి వాటేసేసుకున్నాను నేను ఆయన్ని. అండ్ హీ రిసీవ్డ్ దట్ సో వెల్. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం ఆయనతోనే ఉన్నా. ఆయనకి గుర్తుందో లేదో కానీ. అండ్ అప్పుడే చెప్పారు ఇట్లా మనం సినిమా చేయబోతున్నాం అని. సో నేను షాకు, ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ ఆయన అంత పెద్ద స్టార్, బట్ అస్సలు కొత్తవాడు అని మేబీ ఆయన్ని ఫ్యాన్ అని తెలుసో బట్ ఏంటో కానీ అక్కడ నాకు చెప్పారు. ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఆయనే, మనం సినిమా చేయబోతున్నాం అనే చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దట్టు అసలు బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి అంటే ఒక అన్నయ్య ఇద్దరు తమ్ముళ్ళని ఎంకరేజ్ చేసే విధానం కావచ్చు, అంటే తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోయినా ఒక అన్నయ్య తండ్రిలాగా ఉండి ఇద్దరు తమ్ముళ్ళు ఎలా చూసుకుంటారు, ఆ ప్రేమ అనుబంధం ఎలా ఉంటుంది ఏంటనేది ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఆయన ఆల్రౌండర్, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, దాంట్లో లారెన్స్ మాస్టర్. నేనేమో ఇండస్ట్రీకి కొత్త, నాకు నా ఫస్ట్ సినిమాలో ఈ డాన్స్ మూమెంట్ సాంగ్స్ ఏమి లేవు, అన్ని లవ్ సాంగ్స్. సో అసలు నేను రిహర్సల్ చేస్తూ ఉంటే ఆయన అసలు కూర్చొని కామ్గా, అసలు ఏ రోజు ఆయనంత వండర్ఫుల్ కోస్టార్ అసలు ఎవరికి ఉండరండి. అంటే అంత మంచి ఆయన సెట్స్లో అందరిని ఆర్టిస్ట్ని అంత బాగా చూసుకుంటారు. వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఆయనకున్న కెమెరా సెన్స్ కానీ అండ్ టైమింగ్ కానీ ఆయన్ని చూసి నేర్చుకునేది చాలా. మేము ఒకరోజు ట్యాంక్ బండ్ మీద లారీ మీద వెళ్తుంటే ఒక షాట్ ఉంటుంది, జనాలు హడావిడి, అక్కడ అంత హెవీ రష్. టాప్ యాంగిల్ దగ్గర కెమెరా పెట్టారు, కింద నుంచి లారీ పాస్ అవ్వాలి, మేము ముగ్గురు అనే సెంటర్లో ఉంటారు, మీ ఇద్దరు అటు ఇటు ఉంటాం. సో మీ ఇద్దరు ఐ థింక్ ఎదురుగుండా చూసేసినాం, ఆయన కెమెరా రాగానే ఇట్లా పైకి చూశారు. సో అంటే సీనియారిటీ, కెమెరా సెన్స్ అయింది. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సీతారామల కళ్యాణం హిట్ అయినా అది కొంతమంది ఆడియన్స్, ఒక యంగ్ ఆడియన్స్ సినిమా చూశారు. అన్నయ్య ఆయన ఫ్యాన్ బేస్ వేరే కదండి. సో వైడ్ రీచ్. సో మీరు అన్నట్టు ఆ జెమ్స్ అని ఇప్పటికీ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అక్కడ మెసేజెస్ వస్తూ ఉంటాయి. అండ్ దట్టు సినిమాలో చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్తో ఇప్పుడు ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఇప్పుడు ఆ 3 couples సౌందర్య గారు అండ్ 2 heroines అండ్ మీరందరూ కలిపి బావా చందమా పాట ఉంది కదా, టిల్లో ఇప్పటికీ ఆ పాటను రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు 90s kids వాట్ ఎవర్. ఆ తర్వాత ఐ థింక్ చిరంజీవి గారితో ఇట్లా ఇంకొక 2 హీరోలు 2 హీరోయిన్స్ ఉంది. అన్నయ్య సినిమా ఒకటేనా అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు, అదే కదా, మళ్ళీ తర్వాత లేదు. సో నా అదృష్టం చూడండి, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక చిరంజీవి గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ అన్న, ఇంకా చిరంజీవి గారు అంటే నాకు ప్రేమ అంటే, కళ్యాణ్ అన్న అంటే నాకు రెస్పెక్ట్. హీఈస్ వాట్ ఎ లీడర్. హీఈస్ ఒక మనకి కావాల్సిన ఒక లీడర్. ఒక 10 years పోరాడి మళ్ళీ ఓడిపోయి అంత పెద్ద సూపర్ స్టార్, మళ్ళీ ఆయన పవర్ స్టార్, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అట్లా సస్టైన్ అయ్యి ఆయనకున్న విల్ పవర్ కానీ అది. అండ్ మోరోవర్ హీస్ సో హానెస్ట్. ఒక్క కరప్షన్ కేసు లేదు. ఇప్పుడు 10 years పైన కదా, ఏం అలిగేషన్ లేదు. ఆయన ఇక్కడ సినిమాల్లో పనిచేసి ఉల్టా తీసుకెళ్ళి అక్కడ డబ్బు పెడుతున్నారు. సో ఐ రియలీ అడ్మైర్ హిమ్ యాజ్ అ లీడర్. కాదు సార్, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అసలు ఓజీ కోసం. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పూనకాలు వచ్చేసాయి అందరికీ. తమన్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్పెషల్లీ ఆర్ఆర్ అనమాట. ఇప్పుడు ఎవరికైనా కాల్స్ చేస్తుంటే, నేను ఇందాక ఓలా బుక్ చేసినప్పుడు కాల్ చేస్తున్నా కూడా ఓజీ సాంగ్ వస్తుంది. రింగ్ టోన్ పెట్టేసారు, ఎక్కడ చూసినా అసలు అదే రింగ్ టోన్ నడుస్తుంది. అండ్ ఎంతో మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫర్ ఓజీ.
ఏమైనా అప్డేట్ ఏమైనా ఇస్తారా మాకు? అంటే నేను ఎక్కువ చెప్పకూడదండి, ఎందుకంటే నేను సినిమా చేస్తున్నాను, ఇంకా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ స్టార్ కాస్ట్ అవన్నీ అనౌన్స్ చేయలేదు. బట్ ఇంత ముందు కూడా చెప్తా ఉన్నాను, సుజిత్ ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ దానే గారి బ్యానర్ ఆఫ్టర్ RRR ఈ మూవీ వస్తుంది. అండ్ కళ్యాణ్ అన్న ఆబ్వియస్లీ ఆయన్ని ఆ గ్యాంగ్స్టర్ రోల్లో ఆ బెల్ బాటమ్ గెటప్లో కానీ అవన్నీ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, ఆయన చాలా డాషింగ్గా కనపడుతున్నారు, లుక్ అసలు మామూలుగా. సో ఇది గ్యాంగ్స్టర్ డ్రామా 1970s అట్లా టైం ట్రావెల్ ఎక్కువ చెప్పేస్తున్నా. సో సో అండ్ నిన్న రిలీజ్ అయిన సాంగ్ దానికి అసలు ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఆ సాంగ్ రాసింది, తెలుగు లిరిక్స్ రాసింది విశ్వ గారు. అప్పుడు మా ఓం హరుడ్లో కూడా ఆయన నాకు ఒక సోలో సాంగ్ రాశారు. సో ఆ కోఇన్సిడెన్స్ ఉంది. అండ్ మేము కూడా ఈ ఓం హరుడ్లో సాంగ్ బాంబేలో షూట్ చేసాం, చాలా బడ్జెట్ ఖర్చు పెట్టి. ఎందుకంటే మా చిన్న సైజ్ బడ్జెట్ సినిమాలకి వెళ్ళి బాంబేలో షూట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. బట్ నేను మా డైరెక్టర్ మా టీం అంతా ఎఫర్ట్స్ పెట్టి బాంబేలో ఆల్మోస్ట్ మొత్తం సిటీ మొత్తం కవర్ చేసి, అంటే ఆ కథకు అది అవసరం ఓం హరుడులో. సో సిమిలారిటీస్ అంటే నాకు ఇలాంటి ఒక సోలో సాంగ్ విశ్వ గారు లిరిక్స్ రాశారు, పాడారు, అండ్ మ్యూజిక్ కూడా ఆయనే. సో ఓజీ ఫైర్ స్ట్రామ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ఈ సాంగ్ ప్రభంజనం అని ఉంటుంది సాంగ్, ఇది కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడండి, మనీజ్ అన్న అని ఓం హరుడికి. అతను కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి రొమాంటిక్ సాంగ్ అవన్నీ మేము గోవాలో షూట్ చేసాము. సో ఓం హరుడికి నేను డైరెక్టర్ బాగానే కష్టపడ్డామండి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎప్పుడు వచ్చేయాల్సింది సినిమా, మా పార్ట్నర్స్ కొంచెం డిలే చేయడం వల్ల ఇట్లా ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను డైరెక్టర్ కంట్రోల్ తీసేసుకొని మేమే అన్ని వర్క్స్ అన్ని పూర్తి చేసేస్తున్నాం. సార్ ఇంకో క్రేజీ క్వశ్చన్ ఏంటి, మరి కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ ఎంతవరకు ఉంది ఏంటి ఏమైనా రివీల్ చేస్తారు? అది ఎక్కువ రివీల్ చేయడం కరెక్ట్ కాదండి, బికాజ్ అంటే మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ కదా, 1 by 1 వాళ్ళే రివీల్ చేస్తున్నారు. ఫ్యాన్స్లో కూడా కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరూ ఓజీ అసలు మామూలుగా లేదు కదా హైప్. అంటే ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెరిగింది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఫ్యాన్స్ అందరికీ, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మంచి, ఒక ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ బిర్యానీ అందరికి ఎంజాయ్. ఇంకా ఆయన్ని ఎట్లా అయితే చూడాలనుకుంటారు, ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ కూడా ఆయన ఫ్యాన్ కదా. అండ్ సుజిత్ టేకింగ్ ఆ స్టైలిష్ ఒక ఇంగ్లీష్ ఫిల్మ్స్ లాగా ఉంటుంది టేకింగ్. మీరు విజువల్స్ చూసారు కదా ఆల్రెడీ. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్. బిగ్గెస్ట్ అంటే ఇప్పుడు తెలుగు రోల్ ఎంత ఉంది, ఏం చేస్తున్నాం అనే దాంట్లో ఓకే మన రోల్ బాగుంది. అంత పెద్ద ప్రాజెక్ట్లో కళ్యాణ్ గారి ఇలాంటి సూపర్ స్టార్తో, పవర్ స్టార్తో యాక్ట్ చేయటం, అండ్ ఈజ్ ఎ డెప్యూటీ సీఎం. సో ఒక సీన్లో ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను సుజిత్ హెసిటేట్ చేస్తూ ఉన్నాం. ఒక సీన్లో ఆయన కాలర్ పట్టుకోవాలి, నా మీద నెట్టేశాడు సుజిత్, మీరే మాట్లాడిన ఆయన వచ్చినప్పుడు. అది డెప్యూటీ సీఎం అయిన తర్వాత. సో అంటే ఆయన థింకింగ్ లెవెల్ ఎంత మెచ్యూర్డ్గా ఉంటుంది అనేది నేను సెట్లో హీఈస్ ద క్యారెక్టర్ ఓజస్ గంభీర ఆ కథ. దానికి కమాన్ అని 1 second కూడా ఆలోచించుకోకుండా 1 takeలో అయిపోయింది ఆ షాట్ కూడా. సో అంటే నార్మల్గా అంటే హీరోలు జనరల్లీ ఒప్పుకోరు, వేరే క్యారెక్టర్స్ ఎవరన్నా కాలర్ పడేది ఒప్పుకోరు. అది అసలు ఏమి ఆయన హెసిటేట్ చేయకుండా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కళ్యాణ్ అన్న. ఓకే, సూపర్. బేసిక్గా అసలు ఇది ఎంత టైంలో మేము అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎప్పుడు ఇది రిలీజ్కి రెడీగా ఉంది? September 25th కదండి, ఆల్రెడీ డేట్ ఇచ్చేసారు కదా, ఓజీ డేట్ 25th. ఓకే, సరే. అయితే ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అవుతుంది అంటే ముందు బిఫోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కదా. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈసారి చిరంజీవి గారు వస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక ఫ్రేమ్లో మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. అండ్ వీళ్ళిద్దరూ ఒకే ఎందుకు కనపడలా, ఆయన ఎలక్షన్ డిప్యూటీ సీఎం ఫ్రేమ్లో సినిమా ఫంక్షన్స్లో కనిపించలేదు. వస్తారేమో ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు ట్విట్టర్లో కావచ్చు. ఇప్పుడు మీరు అడుగుతున్నారుగా, మేబీ ఇంటర్వ్యూ ఏమన్నా చూస్తే దాని గారికి ఐడియా వచ్చి ఏమన్నా ఇన్వైట్ చేస్తారేమో. మరి వస్తే ఎలా ఉంటుంది సార్, పండగ ఎలా ఉంటుంది చెప్పండి అసలు? మాకు చాలా ఇద్దరు అన్నయ్యలతో స్టేజ్ మీద ఉంటాం, ఇంకేం కావాలి.
సో ఇట్ విల్ బి వండర్ఫుల్. అది ఇంకా ప్రొడ్యూసర్స్ వాళ్ళ మరి ఇంకా అక్కడ దాకా ఎల్లుంటారేమో. ఓకే, బట్ మీరు ఐడియా ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ నాని గారు, సువర్ణ గారి ఐడియా మీద నాట్ ఓన్లీ నాది కాదండి, అందరు ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన గెలిచారు అని తెలిసిన తర్వాత చిరంజీవి గారిని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళారు. అవును, ఆ వెళ్ళే విజువల్స్, అవును, అంటే ఆయన రిసీవ్ చేసిన విధానం, చిరంజీవి గారి మీద అలా కాళ్ళ మీద పడిపోయి పూలేస్తున్నా కూడా, అండ్ సురేఖ గారు కావచ్చు, వాళ్ళ మదర్ది కావచ్చు, ప్రతి ఇంట్లో వ్యక్తిలాగా అది అది మంచి సంస్కారం అంటారు కదండి, అది కనపడుతుంది కదా. సో ఇట్స్ నైస్, అదొక ప్రీషియస్ మూమెంట్. తర్వాత ఒక పొలిటికల్ మీట్ ఉన్నప్పుడు మోదీజీ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరూ. ఇవాళ రోజున ఇండియాలో ఉన్న టాప్ 4-5 పాలిటీషియన్స్ లో కళ్యాణ్ అన్న ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్. ఆయన గూగుల్ సర్చ్ కానీ ఏదైనా కానీ. వెంకట్ గారు, ఓం హరుడు ఓకే, తర్వాత ఓజీ ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏంటి? ఇంకొక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఉందండి. సినిమా పేరు రామ్ బజరంగ్. రామ్ బజరంగ్. రామ్ బజరంగ్. దాని డైరెక్టర్ వచ్చేసి సుధీర్ రాజ్ గారు. ఆయన నేను బ్లడ్ మ్యాన్ అని పిలుస్తాను, ఎందుకంటే సినిమాలు అన్నీ నరకటాలే ఉంటాయి అనమాట. బ్లడ్. సో దీనికి ప్రత్యేకం ఎందుకంటే చెప్తున్నానంటే, దీంట్లో నేను ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నాను, నెగిటివ్ రోల్. సో ఆ గెటప్ కానీ ఆ లుక్ కానీ చాలా అంటే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసినప్పుడు మీరు విలన్గా చేయొచ్చు కదా అని వస్తూ ఉంటాయి సజెషన్స్. సో ఆ కోరిక కూడా వాళ్ళది తీర్చేస్తున్నాను అనమాట ఈ సినిమాతో. సో దీంట్లో హీరో వచ్చేసి ఇద్దరు హీరోలు, రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఓకే, సో వెంకట్ గారు ఒక చిన్న ర్యాపిడ్ ఫన్ రౌండ్, ఓన్లీ ఫన్ బట్ కొంచెం ర్యాపిడ్ మిక్స్ చేశాను. ఇచ్చే క్వశ్చన్ అడగమాకండి. అస్సలు యాక్చువల్లీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, బట్ ఆన్సర్స్ చాలా స్వీట్గా ఉంటాయి, ఎందుకంటే మీరు చెప్తారు కదా, నేను కాంట్రవర్సీ అడగను కాబట్టి. ఓకేనా? ఓకే, రెడీయా? సరే. ఇప్పుడు మాకైతే మీరు దగ్గరలో ఓం హరుడుతో వస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ అబౌట్ ఓం హరుడు, 1 word లో డిస్క్రైబ్ చేయాలి. సే సంథింగ్. మాస్ కమర్షియల్. ఓ, మాస్ కమర్షియల్. ఓకే, వెంకట్ జీ, మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? ఇది క్యాజువల్ క్వశ్చన్. డిపెండ్స్. ఎట్లా డిపెండ్స్? షూటింగ్ ఉంటే డెఫినెట్లీ 5:30 ఆ టైం మార్నింగ్ పర్సన్. షూటింగ్ ఉంటే మార్నింగ్ పర్సన్. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఏదో ఒక మూవీ చూస్తూ 1 అయితే అయిద్దండి ఈరోజు. 1 అవుతుందా? అయితే నైట్ పర్సన్ కూడా అవుతారు అయితే. యా, ఐ థింక్ యా. బట్ షూటింగ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కెడ్యూల్. ఓకే, డన్. మీకు టెక్స్టింగ్ ఇష్టమా, కాలింగ్ ఇష్టమా? అంటే ఎక్కువ ఏది ఇష్టపడతారు? ఐ థింక్ టెక్స్టింగ్ చాలా అది రాంగ్ వేలో కూడా కమ్యూనికేట్ అయ్యిద్ది. బట్ ఎందుకు కాల్ చేయటం అంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నామా ఎందుకు చేయటం అనేసి కొంచెం హెజిటేట్ చేస్తాను నేను. టెక్స్టింగ్ పంపిస్తే వాళ్ళు ఫ్రీ ఉంటే రిప్లై ఇస్తారు కానీ. సో ఐ థింక్ యా, బట్ టెక్స్టింగ్ ఈజ్ ఆల్వేస్ మిస్అండర్స్టూడ్. కానీ మీకు టెక్స్టింగ్ ఇష్టం? ఐ థింక్ మోస్ట్లీ. ఓకే, డన్. ఫేస్బుక్కా ఇన్స్టాగ్రామా? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అ సోషల్ మీడియా పర్సన్, బట్ ఈ మధ్యన అందరూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా తప్పట్లా యూజ్ చేస్తున్నారు. యా, తప్పట్లా. నేను అంటే వచ్చింది కూడా ఇప్పుడు నేను 4 years, అది కూడా కోవిడ్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేస్తున్నాం కదా, వెబ్ సిరీస్లో అవన్నీ చేశాను కదా. సో దాని వల్ల అప్పుడు అకౌంట్ ఓపెన్ చేయమంటే అప్పుడు ఓపెన్ చేశాను, 2020లో ఓపెన్ చేశాను. సో ఈ లాస్ట్ 4-5 yearsలో నా మీరు చూస్తే పెట్టింది ఒక 100, అవి కూడా ఈ లాస్ట్ ఓం హరుడు పోస్ట్లే ఎక్కువ ఉంటాయి. సో బట్ యా, నౌ డేస్ ఇన్స్టాగ్రామ్ మోర్ అందరూ యూజ్ చేస్తున్నారు కదా. సార్, అప్పట్లో లెటర్స్ ఉండేవట, నేను కూడా చాలా విన్నాను. చిరంజీవి గారికి అయితే స్పెషల్గా నెల ఇంత బండీలు బస్తాలు వచ్చేవట. స్వామినాయుడు గారు అవన్నీ ప్రతి ఒక్క లెటర్ చదువుతూ వాళ్ళకి రిప్లైలు కూడా ఇచ్చేవాళ్ళట. అట్లాగే ప్రతి ఒక్క యాక్టర్కి లెటర్స్ వచ్చేవట. మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి లెటర్స్ విషయంలో? వచ్చినాయండి. నా ఫస్ట్ సినిమా తర్వాత, అంటే నేను చిరంజీవి గారితో కంపేర్ చేసుకోవట్లేదు, ఆయన మెగాస్టార్. బట్ నా ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ హిట్ అయింది కాబట్టి లెటర్స్ బాగానే వచ్చినాయండి అప్పుడు ఆ టైంలో. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చదివి దే యూజ్డ్ టు బి వెరీ సర్ప్రైజ్డ్. సో యా, అండ్ అప్పుడు కూడా లెటర్స్ చాలా రిప్లై ఇచ్చేవాళ్ళం మేము. అండ్ నెక్స్ట్ రవితేజ గారి గురించి చెప్పాలి. అంటే యాజ్ ఎ పర్సన్ చెప్పండి. యాజ్ అన్ యాక్టర్ అందరికీ తెలుసు, మాస్ రాజా రవితేజ అంటుంటారు. అసలు ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు రవితేజ గారు కూడా. ఇప్పటికి టిల్ నౌ కూడా ఆయన స్వయం కృషితో వచ్చినటువంటి యాక్టర్, మోటివేషన్గా తీసుకుంటుంటారు చాలా మంది కూడా, ఫ్యాన్స్ కూడా ఆయన్ని. అండ్ రవితేజ గారిని యాజ్ ఎ పర్సన్ డిస్క్రైబ్ చేయాలంటే ఒక యాక్టర్గా ఏం చెప్తారు వెంకట్ గారు? ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ హీ ఈజ్ అచీవ్డ్. అంటే కష్టపడి
అంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న ఒక యాక్టర్, అంటే చాలామంది అట్లా వస్తారు, బట్ ఇక్కడ సస్టైన్ అయ్యి సక్సెస్ని వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం అనేది అది చాలా ఒక బిగ్ అచీవ్మెంట్. సో నిలబెట్టుకోలేని వాళ్ళు నేను ఒకడిని, సక్సెస్ వచ్చింది నిలబెట్టుకోలేకపోయాను. బట్ అదే రవి అయితే దాన్ని నిలబెట్టుకొని ఒక సినిమా తర్వాత అట్లా ఈ వెంట్ ఆన్ గ్రోయింగ్. సో ఇట్స్ రియలీ వెరీ నైస్ అండ్ చాలా చిల్ పర్సన్. అవును, చాలా చిల్ పర్సన్. ఏది బ్రెయిన్ తీసుకోరు కదా సార్ అసలు చెప్పాను కదా నాకు ముందు నుంచే ఫ్రెండ్ అని. సో ఆ సీతారాముల కళ్యాణం ట్రైనింగ్ జరిగేటప్పుడు వచ్చేవాడు, చూసేవాడు. సో ఆ విధంగా వెరీ ఫ్రెండ్లీ ఉండేవాడు అసలు. సో వెరీ హ్యాపీ దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి శివరామరాజు సినిమా ద్వారా వెంకట్ ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు లవర్ బాయ్, ఇన్నోసెంట్ అలాంటి క్యారెక్టర్స్ చేశారు. అందులో కొంచెం మాసి లుక్ కావచ్చు, మీసమా, మొరటోడు. సో ఆ వైట్ అండ్ వైట్ లో కూడా ఆ మొరటతనం చూపించాలి యాక్చువల్లీ. అండ్ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ కూడా. అండ్ ఇప్పుడు జగపతి బాబు గారు ఇన్స్టాగ్రామ్ లో ఆయనటువంటి యాక్టివ్నెస్ అసలు నార్మల్ గా లేదు. అసలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆయనకి. అండ్ ఇప్పటికీ కూడా అసలు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ తో స్టార్ట్ చేసిన ఆయన ఏ అప్డేట్ పెడితే ఆ అప్డేట్ ఫాలో అయిపోతున్నారు ఇన్స్టాగ్రామ్ లో జగపతి బాబు గారి కదా. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే ఆయన జనరలీ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ ఆయనకి నచ్చిన వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోతారు. సో ఆ విధంగా మేమిద్దరం ఆ సినిమా అప్పుడు మేమిద్దరం ఎక్కువ కలిసి షూటింగ్, ట్రావెలింగ్ అని పొల్లాచిలో చేసినప్పుడు కానీ ఆయనతో నాకు మంచి ర్యాపో ఉండేది. సో నేను ఇప్పుడు ఆయన పెట్టే రీల్స్ ఆయన్ని చూస్తుంటే అరే ఆయనైనా ఈయన అని అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా జోవియల్గా, ఎందుకంటే ఆయన కొంచెం అట్లా రిజర్వ్డ్గా ఉండేవాడు. ఆయన పని ఏంటో చూసుకునేవాళ్ళు, నచ్చిన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అట్లా. బట్ అలాంటిది వచ్చేసి ఇట్లా ఓపెన్ అయిపోయి, బట్ ఐ థింక్ దట్స్ వాట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు అడాప్ట్ టు ద చేంజెస్. సో ఐ థింక్ హీ హాజ్ అడాప్టెడ్ వెరీ వెల్. ఓకే, సూపర్. ఫస్ట్ మోడలింగ్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది కదా, సరదాగానే స్టార్ట్ చేశారు. నాన్నగారికి ఆల్మోస్ట్ ఈ యాడ్ ఏజెన్సీ ఉంది కాబట్టి ఓకే ఇదంతా మీకు అది కూడా తెలుసా? అన్నీ తెలుసుకుని వచ్చాను సార్. ఓకే, సో అలా ఒక జర్నీ స్టార్ట్ అయింది. కానీ మనం ఒక ప్రొఫెషన్లో దిగినప్పుడు ఫస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఆ రోజు వచ్చినటువంటి పేమెంట్ ఖచ్చితంగా గుర్తుంటుంది. మీరు ఫస్ట్ మోడలింగ్ చేసినప్పుడు వచ్చిన పే చెక్ గుర్తుందా? ఎనీథింగ్ వాట్ ఎవర్ క్రేజీ క్వశ్చన్. మోడలింగ్ యాడ్ ఏజెన్సీ అన్నారు అంటే ఆ టైంలో విజయశాంతి గారు మోడలింగ్ చేసింది కేవలం మా యాడ్ ఏజెన్సీకి, అది కూడా ఫ్యామిలీ కాబట్టి చేశారు. ఫాదర్కి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆమె సూపర్ స్టార్. అండ్ భానుప్రియ గారు, శోభన గారు, చాలామంది అప్పుడున్న అంత టాప్ హీరోయిన్స్ యాడ్ ఏజెన్సీకి వర్క్ చేసేవాళ్ళు. సో నేను వచ్చేసి యాడ్ నాకు అదే మా అప్పుడు అది కూడా మా కంపెనీ, అది నేను చేసిన యాడ్ కూడా. సో ఇన్ఫ్యాక్ట్ నేను నా ఫస్ట్ సినిమా కూడా ఏం అమౌంట్ తీసుకోలేదు. యా, సో ఇట్ వాజ్ నెవర్ అబౌట్ మనీ, అదొక ప్యాషన్. మూవీస్ ఈజ్ మోర్ అబౌట్ ప్యాషన్ ఫర్ మీ. ఓకే, ఓకే. మరి బిజినెస్ పరంగా ఎట్లా సార్, మరి ఎలా రన్ అవుతుంది అంటే బిజినెస్లు అన్నీ ఓకే? నాన్నగారు కూడా మీరు చూస్తున్నారా, లేదంటే మీరేమన్నా ఓన్గా ఏమైనా? డెఫినెట్లీ ఆల్ దిస్ ఇయర్స్ బిజినెస్ కూడా చాలా బిజినెస్లు చేసాము. లాభాలు వచ్చినాయి, లాసులు వచ్చినాయి, పైన కింద అన్నీ అవుతా ఉన్నాయి. సో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఓకే, సరే. ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటుంటారు. అసలు చేయలేదు. ఏంటి సార్ అసలు అదే కదా ఇంపార్టెంట్. అయ్యే ఇప్పుడు నేర్చుకోవాలి. మా డైరెక్టర్ రాజసాలూరి ఉన్నాడు కదా, నాకంటే చాలా చిన్నోడు, అతని దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. బాగా ముదురు, ఏం డబ్బులు వచ్చినా తీసుకెళ్లి ల్యాండ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసానన్నా అంటాడు. బాబు నాకు కూడా నేర్పించరా బాబు, కొంచెం ఇప్పటి నుంచన్నా మారుతాను నేను. మేము బిజినెస్ లో పెడతాం, మాకు అలవాటు ఇప్పటి నుంచి కొంచెం మారాలండి అని మీరు కూడా అడిగారు కాబట్టి తప్పకుండా. అయితే ఇన్వెస్ట్కి రెడీగా అయితే మరి ట్రై చేయాలి. అయితే మీలాంటి కొంచెం మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నవ్వేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్ టైం గురించి ఆలోచించుకోవట్లా. ఏదన్నా కొంచెం మనీ వస్తే తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన కోసమే, ఫ్యామిలీ కోసం కూడా కాదు అసలు యాక్చువల్లీ. అంటే నేను అంత మనీ మైండెడ్ పర్సన్ బేసిక్లీ కాదండి. ఐ బిలీవ్ ఇన్ లివింగ్ లైఫ్. మనకు ఉన్న దాంట్లో కంఫర్టబుల్గా ఉంటే చాలు. ఇది కావాలి అది కావాలి అనే ఎక్కువ కోరికలు ఉండు. అంటే నాకు నేను బయటికి కూడా ఎక్కువ వెళ్ళను. మా అమ్మ వండిన ఫుడ్
ఇంట్లో తింటాను నేను. సో అంటే అట్లా అని చెప్పి కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. సపోజింగ్ కార్స్, వాచెస్ ఆర్ సన్ గ్లాసెస్, ట్రావెలింగ్ చేసేటప్పుడు బిజినెస్ క్లాసు, ఈ కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. అవి తప్పదు. హోటల్స్లో అంటే మా చిన్నప్పటి నుంచి అట్లా పెరిగాం మేము. నేను కాలేజీకి బైక్ వేసుకెళ్ళాను, మా ఫాదర్ నాకు కార్ ఇచ్చారు. సో అప్పటి నుంచే 118 ఎన్ని ఉండేది, మారుతి 800 ఉండేది. అయితే బోర్న్ విత్ గోల్డెన్ స్పూనే. ఏ స్పూనో కానీ కంఫర్టబుల్ లైఫ్ ఆల్వేస్ హ్యాడ్. బిజినెస్లో తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి మాకు బిజినెస్లో, బట్ ఇట్స్ ఓకే, నేనున్నాను, తట్టుకుంటాను. ఓకే ఓకే సరే. ప్రతి ఒక్కరికి డిప్రెషన్స్ ఉంటుంది కదా. డిప్రెషన్స్ టైంలో ఒక్కొక్కరు ఏదో ఒక ఛాలెంజ్ తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఏ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్లో లాస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా జరుగుతున్నప్పుడు వెంటనే జిమ్లో జాయిన్ అయిపోతున్నారు. అదొక అట్లా మీకు కొంచెం లోలో ఉన్నప్పుడు, కొంచెం డిప్రెస్ మూడ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు? బేసికలీ నేను ఎప్పుడు ఆ జోన్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే సార్ మీ హెయిర్ అంత బాగుంది సార్. ఎప్పుడు చూసిన హెయిర్ చాలా థిక్గా ఉంటుంది. యాక్చువల్లీ నాకు 2013లో బ్యాక్ ఇంజరీ అయింది. అప్పుడు కొంచెం ఐ డెఫినెట్లీ ఫీల్ ఆ బ్యాక్ ఇంజరీ వల్ల ఏంటంటే కొన్ని యాక్షన్ సీన్స్ చేయలేను. సో అక్కడ నాకు కొంచెం బాధ వేసిద్ది, ఎందుకంటే నాకు యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టం, ఫైట్స్ అంటే. సో ఒక్క చిన్న తప్ప, బట్ నేను ఫిట్నెస్లో ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి నేను డిప్రెషన్లో ఉండి జిమ్కి వెళ్ళటం అనేది కాదు, నేను జిమ్కి వెళ్ళకపోతే డిప్రెషన్ వచ్చింది నాకు. సో యాక్చువల్లీ ఇంజూర్ అయిందని విన్నాను, అందుకే కొంచెం సినిమాలకు కూడా దూరంగా ఉన్నాను విన్నాను. అసలు అది ఏంటి షేర్ చేస్తారా, ఎలా అయింది ఏంటి? అదేనండి, ఒక యాక్టర్గా అంటే మనకి అంత పిచ్చి అనమాట సినిమాలు అంటే. అప్పలో అది కూడా ఒక ట్రైనింగ్ ఆఫీసర్ క్యారెక్టరు. ఒక 2 months ట్రైనింగు, నా ఫిట్నెస్ లెవెల్స్ అన్ని ఎక్సర్సైజ్ చేశాను. పైనుంచి దూకటం ఒకటి ఉండేది, అది చేయలే ఎప్పుడు ట్రైనింగ్ అప్పుడు కూడా. సో షూటింగ్ రోజు బెడ్స్ గిడ్స్ ఏమి లేవు, కింద కెమెరా పెట్టేశారు. వెళ్ళి అక్కడ వెళ్ళి వెనక్కి వచ్చేయాలి. ఈ డైరెక్టర్ కింద నుంచి దూకండి సార్ అన్నాడు. హెజిటేట్. యాక్షన్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు మనం ఫుల్లీ ప్రిపేర్డ్, అది ఒక పాజిటివ్ దీంట్లో డబుల్ మైండ్స్లో ఎప్పుడు ఉండకూడదు, ఫైట్ సీక్వెన్స్లో ఎస్పెషలీ. ఆ రోజు నేను డబుల్ మైండ్లో ఉన్నా, అండ్ దట్ కాజ్డ్ యాక్సిడెంట్. బెడ్స్ లేవు కింద, సో బ్యాక్ ఇంజరీ అయిందండి. ఎన్ని రోజులు బెడ్ రెస్ట్? బెడ్ రెస్ట్ ఆల్మోస్ట్ 3 months. 3 months? అది ఏంటంటే షూటింగ్ పోలీస్ అకాడమీలో చేసాం. అది అప్పుడు బయటకు వస్తే మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అక్కడ పర్మిషన్లు ఎవరు, ఎన్ని ప్రాబ్లం అవుతాయని మేము బయటికి ఏమి రివీల్ చేయకోకుండా, అండ్ సినిమా కూడా అది చాలా పెద్ద డిజాస్టర్ అయింది. అంటే పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. ఓకే సూపర్. సో ఆల్ ద టైమ్ ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే టాలీవుడ్లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే ఖచ్చితంగా సావిత్రి గారి తర్వాత సౌందర్య గారి పేరు వినిపిస్తుంటుంది. సో మనందరూ నిజంగా ఒక మంచి యాక్టర్ని మిస్ అయ్యాము. సో ఆవిడ గురించి ఏమైనా చెప్పాలన్నా, అప్పటి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవాలన్నా ఏమైనా షేర్ చేస్తారా సౌందర్య గారి గురించి? షీ వాజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండి. అండ్ అంత అంటే నాకు అప్పుడు కొత్త కదా, చిరంజీవి గారు కానీ ఆమీన్ కానీ సౌందర్య గారు కానీ చూసి వాళ్ళు చెప్పంగానే చేసేవాళ్ళు, అరే భలే చేస్తున్నారు వీళ్ళు అనిపించేది. సో అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, సో దే వర్ మై సీనియర్స్, అండ్ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ యువర్ కో స్టార్స్. సో చాలామంది ఇప్పుడు వాళ్ళని చూసుకొని ఇప్పుడు వచ్చే హీరోయిన్లు చాలా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి లాంగ్ స్పాన్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు వస్తున్న టాలీవుడ్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? అంటే ఇప్పుడు అంత ఎవరు ఉండట్లేదు, ఒక సినిమా తర్వాత మళ్ళీ మాయమైపోతున్నారు కదండి. సరే మీకు బాగా నచ్చిన అంటే? నేను ఈ టైం కంటే మా టైంలో ఉన్న వాళ్ళు అప్పుడు సాక్షి, సిమ్రన్ వీళ్ళందరికీ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. థియేటర్కి జనం వాళ్ళ కోసం టికెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, అలాంటి హీరోయిన్ ఎవరన్నా ఉందా? లేదు, మీరే సైలెంట్ అయిపోయారు. అంటే నాకు అది తెలియదు యాక్చువల్లీ. అంటే థియేటర్కి టికెట్ కొనుక్కొని, అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ టైంలో సౌందర్య గారు కోసం వస్తారు, సాయి పల్లవి కోసం వస్తారు,
ఐ థింక్ సో. రీసెంట్ టైమ్స్ అనుష్క గారు ఫీమేల్ సెంటర్కి ఎప్పుడైతే అరుంధతి తర్వాత ఆవిడ ఏ సినిమా అప్డేట్ వచ్చినా, అంటే సోషల్ మీడియాలో ఉండరు, ఇన్స్టాగ్రామ్లో ఉండరు, బట్ ఆవిడ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అభిమానులు రెడీగా ఉంటారు. ఐ థింక్ అవునా? ఓ వెరీ నైస్, గుడ్. సో మీరే ఆన్సర్ చెప్పారు సరే, అనుష్క గారు అండ్ సాయి పల్లవి గారు. ఆన్సర్ నేను అడిగితే నాతోనే ఆన్సర్ చెప్పించారండి సార్ మీరు. అసలు మీరు ఇంట్రోవర్టా అసలు చెప్పండి? ఆన్సర్ వచ్చేసింది కదా మీకు. ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ మీ నుంచి రావాలి, బట్ నా నుంచి రాబట్టారు మీరు. ఓకే, ఎనీథింగ్, ఓకే, డన్. సో ఇప్పుడు మల్టీ స్టారల్ ట్రెండ్ నడుస్తోంది. ఫ్యూచర్లో ఎక్కడండి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు సార్ ఆడియన్స్? ఎక్కడ అంటే నేను ట్రిపుల్ తర్వాత ఎస్ డెఫినెట్లీ ఐ ఫీల్ మల్టీ స్టారర్స్ రావాలి. నేను బికాజ్ నేను అన్నయ్య సినిమా చేశాను, శివరామ్ రాజ్ చేశాను, అలాగే మళ్ళీ తర్వాత సినిమా ఆడలేదు సలీం, మోహన్ బాబు గారితో విష్ణుతో చేశాము. సో మోహన్ బాబు గారితో కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో బికాజ్ ఐ అడ్మైర్ హిజ్ యాక్టింగ్ స్టైల్ ఆల్సో. హీఈస్ ఆల్సో ఫంటాస్టిక్ యాక్టర్. సో ఆల్వేస్ నేను ఎప్పుడు ఒక మల్టీ స్టారర్ మూవీ అంటే నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందండి. సరే, మీ జనరేషన్లో అంటే మీ అప్పుడున్న హీరోస్లో ఇప్పుడు కూడా చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడున్న హీరోలతో మల్టీ స్టారర్ సార్ లేదు సార్, రామ్ బజరంగ్ చేస్తున్నాను కదా నేను. ఎంతమంది హీరోలు ఉన్నారు? ఇద్దరు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోనే, శాండీ హీరోనే, వాళ్ళిద్దరు హీరోలు. నేను విలన్ చేస్తున్నాను దాంట్లో. ఆబ్వియస్లీ మల్టీ స్టారర్ కదా. ఆన్సర్లు భలే రాబడుతున్నారు యాక్చువల్లీ. నిజం చెప్తున్నాను కదా. ఓకే, డన్. ఇప్పుడు మా గురువు గారు, మా కింగ్, ఇప్పుడు కూలీలో ఆయన విలన్ గా చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో మల్టీ స్టార్ కదా. ఒక రజనీకాంత్ గారి లాంటి ఒక సూపర్ స్టార్ అండ్ నాగార్జున గారు, వాట్ ఏ కాంబినేషన్. ఓకే, సరే. సో మీరు తీసుకున్న ఫస్ట్ పే చెక్ రెమ్యునరేషన్ ఎంత? ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్, సినిమా ఇండస్ట్రీలో సీక్రెట్ చెప్పాలి సార్. ఎందుకంటే సీతారాముల కళ్యాణం హిట్ అయిన తర్వాత చాలా మూవీస్ సైన్ చేసాం, కొన్ని అవ్వలేదు. ఆ డైరెక్టర్లు ఇప్పుడు చాలా ఆ తర్వాత చాలా హిట్ అయ్యారు. వాళ్ళు ప్రొడ్యూసర్ని సరిగ్గా, అంటే నేను ఎప్పుడు యంగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది అప్పటి నుంచే. అంటే నన్ను కరెక్ట్గా ప్రజెంట్ చేయాలని, వాళ్ళే చేయగలుగుతారని నాకు ఉండేది. సో ఐ టోల్ మనీ కంటే కూడా నాకు ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డూయింగ్ గుడ్ సినిమా. కొన్ని సినిమాలు కుదిరినాయి, కొన్ని కుదరలేదు. సో మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఓకే, సరే సార్. మీకు కుకింగ్ వచ్చా? లేదండి. ఫైనల్గా ఒక క్రేజీ క్వశ్చన్, బట్ క్రేజీ ఆర్ క్రింజ్ రెండు. క్రింజ్ అనగానే భయపడ్డారు కదా. అవును, క్రేజీ అంటే ఓకే, క్రింజ్ అనగానే ఓకే. సో ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా ఏదో ఒక మెమరబుల్ లవ్ ప్రపోజల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ లవ్ ప్రపోజల్. నాకు కూడా ఉంటుంది కాలేజ్ డేస్ లో. మీరు అమ్మాయిలండి, మీకు బాగా ప్రపోజల్ ఉంటాయి. అంతా అబ్బాయిలకి ఎవరు ప్రపోజల్ చేస్తారండి? అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లోనే మీరు బొట్టు పెట్టే విధానానికి కామెంట్ పెడుతున్నారంటే ఏంటి సార్? ఎవరికి చెప్తున్నారు మీరు? క్యాచ్ చేసేదారు. చేస్తాను సార్, అందుకే యాంకర్ అయ్యాను. సరే, ఇప్పుడు నాకు ఒక మెమరబుల్ ప్రపోజల్ ఏమొచ్చింది మీకు మీ లైఫ్ లో? ఇప్పుడు ఐ డోంట్ థింక్ దే ప్రపోజల్ కాదు, అదేంటంటే మన స్క్రీన్ మీద చూసి దే లైక్ అస్. అదే ఒకటి షేర్ చేయండి సార్, ఎలా ఉంది? వినాలంది నాకు. చాలా వస్తూ ఉంటాయి కదా. ఒక్కటైనా గుర్తుపెట్టుకోలేదా మీరు? ఇంత ఫ్యాన్ మూమెంట్ చాలా రీసెంట్. అంటే త్వరగా మీరు మళ్ళీ స్క్రీన్ మీద కనబడాలి. ఇది ప్రపోజల్ కాదు. ప్రపోజల్ కాదంటే వచ్చి ఫోటోలు దిగుతామంటారు. ఇది ప్రపోజల్ కాదు సార్. ప్రపోజల్ అంటే ఏంటి సార్? ప్రపోజల్ సార్, ప్రపోజల్ అంటే సార్ ఐ లవ్ యూ అని 3 పదాలు ఉన్నాయి సార్. తెలుగులో మీకు తెలుగు పాపం చదవడం రాదు కానీ పాపం చెప్తాను నేను. ఆ 3 పదాలు ఎక్కడైనా విన్నారా? ఐ జనరల్లీ అంటూ ఉంటారు కదండి. దట్ ఈస్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. ఐ డోంట్ థింక్ సో. అది నా మీద అది ఒక యాక్టర్ గా అభిమానంతో అంటారేమో కానీ. చెప్పండి సార్, ఏమైనా మెమరబుల్ అలా చెప్పి. ఐజ్ అంటే చాలా ఇష్టం అని. ఒక అమ్మాయి అయితే రెగ్యులర్లీ మెసేజ్లు పెడతా ఉంటది, కళ్ళజోడు పెట్టద్దు, ఐస్ కనపడాలి. నాకు కూడా సార్ ఐస్ తీసేయండి సార్, ఒక 2 నిమిషాలు లాస్ట్ క్వశ్చన్ కానీ ఐస్ తీసేసేయండి సార్, స్పెట్స్ తీసేసేయండి. అమ్మాయ్యా, ఎస్. ఇప్పుడు ప్రపోజల్ చెప్పండి. ఏం పెట్టి చెప్తుంది అమ్మాయి? కళ్ళజోడు పెట్టద్దు అని చెప్పింది. అవును, మీకోసం నేను స్పెట్స్ కూడా తీపిచ్చానండి, మీరు ఇది కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? డింపుల్స్ అంటే చాలా ఇష్టం, స్మైల్ అంటే చాలా ఇష్టం అని ఈ మెసేజెస్ కామన్ వస్తూ ఉంటాయండి. అప్పుడు స్మైల్ చేసుకుంటారు. డెఫినెట్లీ ఎనీ యాక్టర్ విల్ సీ, బికాజ్ ఆడియన్స్ అప్రిసియేషన్ ఈజ్ వాట్ ఎవ్రీ యాక్టర్ వాంట్స్ కదండి. ఓకే, ఫీల్స్ గుడ్. ఫ్యాన్ మూమెంట్ ఏమైనా షేర్ చేస్తారా ఏదైనా ఇన్ని సంవత్సరాల్లో? ఫర్ ఎవర్ ఫ్యాన్ మూమెంట్ అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఫ్యాన్స్ మళ్ళీ ఉందిగా, ఇన్స్టాగ్రామ్ ఉంది.
సో చెప్తున్నాను కదా, దే ఆల్ ఒకటే. నాకు వచ్చే మోస్ట్లీ మెసేజెస్ అప్పుడప్పుడు మా డైరెక్టర్ కూడా చూపిస్తూ ఉంటాను. అందరూ త్వరగా స్క్రీన్ మీద కనబడాలంటున్నారు, త్వరగా సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయవా బాబు అని చెప్తా ఉంటాను నేను. సో నన్ను ఐ థింక్ స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తా, ఆ పిక్చర్ చెప్పండి. ఇది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? మీ టీం వాళ్ళు పంపించారు సార్. ఎట్లా వస్తాయండి సార్, చెప్పండి సార్. ఇది అంటే నేను ఇది ఇంకా పోస్ట్ చేయలా. నాకు తెలుసు, చేయలా, ఇన్స్టాగ్రామ్లో లేదు. లేదు. సో కెన్ యూ సే సంథింగ్? ఈ పిక్చర్ ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ. ఫస్ట్ అది ఎవరు గుర్తుపెట్టారా? మీరే సార్. మీరు లేకపోతే ఎందుకు మీకు చూపిస్తాను సార్ యాక్చువల్లీ. అంటే కొంతమంది చాలా మంది హెయిర్ తో మీరు కాదేమో అనుకుంటారు. క్లోజ్ లో చూస్తే వెంకట్ గారు యాక్చువల్లీ. సో ఈ ఫోటో మెమరీ, ఈ ఫోటో ఎలా వచ్చింది, ఈ ఫొటోస్ చూసి నన్ను వైవేష్ చౌదరి గారు సెలెక్ట్ చేశారు. ఇది మోడలింగ్ చేసిన పిక్చర్స్ ఇవి. అంటే అప్పుడు అట్లా జుట్టు పెంచి ఫ్యాషన్ సెన్స్లో ఎక్కువ ఉండేది. దీనికి స్టైలింగ్ అప్పుడు అంటే నా కాలేజ్ ఫ్రెండ్, మీరు ఆలిమ్ అని పేరున్నారా, హకీమ్ ఆలిమ్ అని. ఇప్పుడు మీరు టాప్ స్టార్స్కి కానీ రజనీకాంత్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, ఎవరికైనా మీ నేమ్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ క్రికెటర్స్ ఎనీబడి, వాళ్ళందరికీ హెయిర్ స్టైలింగ్ ఆయనే చేసేది, హకీమ్ ఆలిమ్. సో నా క్లోజ్ ఫ్రెండ్ బాంబేలో. సో అప్పుడు నాకు స్టైలింగ్ చేసేవాడు. సో చాలా అంటే ఆ పిక్చర్, ఐ లవ్ దట్ పిక్చర్ ఇన్ ఫ్యాక్ట్. మళ్ళీ ఆ హెయిర్ గ్రో చేసి ఒక సినిమాలో చేస్తాం మళ్ళీ ఎప్పుడు చేస్తారా? ఈ ఫోటో పిక్చర్ ఉన్నప్పుడు ఎంత ఏజ్ అనుకోవచ్చు యాక్చువల్లీ? దిస్ వాజ్ ఐ థింక్ 1920 అండి. 1920, 19 years or 20 years. జస్ట్ బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు పిక్చర్స్ ఇవి. కాలేజ్లో ఇట్లా ఉండేది నాకు హెయిర్, ఆ లాంగ్ హెయిర్, ఆ 2 ఇయర్ రింగ్స్, టైట్ టీషర్ట్, ఆ కాలేజ్ నుంచే ఉండేది అది. ఓకే, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్జీ, సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట. సో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే ఈ రోజు కుదిరింది యాక్చువల్లీ. అండ్ థ్యాంక్స్, మీ డేట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. కాదు, నేను చెప్పాలి ఇది. సో మీరు నాకు రివర్స్ నెక్స్ట్ అదే డైలాగ్ నాది యాక్చువల్లీ, కానీ నా డైలాగ్ మీరు తీసేసుకున్నారు యాక్చువల్లీ. అండ్ గుడ్ టు సీ యూ, లవ్లీ మీటింగ్ విత్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మేము చాలా మిస్ అవుతున్నాము. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయండి. ఓం హరుడుతో స్టార్ట్ అయింది. ఇదే మీరు ఎట్లా అంటున్నారు, నా ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు. థ్యాంక్ యూ. ఫైనలీ అటు మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మా సుమన్ టీవీ ఆడియన్స్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి ఫైనల్లీ ఏదైనా ఒక క్రేజీగా ఏదైనా చెప్పండి, ఏదో ఒకటి, సే సంథింగ్. గెట్ రెడీ ఫర్ ఆల్ ద మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, August 22 ప్రతి అందరికీ బర్త్డే. ఎగ్జాక్ట్లీ, భలే గుర్తుపెట్టుకున్నారు. August 22 నాకు గుర్తుకో లేకుండా ఎట్లా ఉంటుందండి. యా, సో చిరంజీవి గారి బర్త్డే వస్తుంది. ఆబ్వియస్లీ చాలా సంవత్సరాలు అయింది కలిసి, ఈసారి వెళ్తానండి, కలుస్తానికి వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు మా సుమన్ టీవీ ఆడియన్స్కి కొంచెం స్పెషల్గా మీ అన్నయ్యకి విషెస్ చెప్పాలంటే ఎలా చెప్తారు? ఆ అన్నయ్య టైం, ఆ మెమరీస్ రీకలెక్ట్. అన్నయ్య, విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సుమన్ టీవీ కూడా 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది వెంకట్ గారు. అండ్ మా బాస్ సుమన్ సార్ బర్త్డే కూడా వస్తుంది. సో మీ విషెస్ కూడా ఒకసారి తెలియజేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాను నేను. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ కంప్లీటింగ్ 10 glorious years. అండ్ సుమన్ టీవీ ఓనర్ సుమన్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. యా.